హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చే విధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కడాయిలో వచ్చి ఫస్ట్ చిన్న కప్ అండి ఇది. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందన్నమాట రవ్వ. దీన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలనమాట. ఇది ఫ్రై అవ్వగా మనకి రవ్వ అనేది కొంచెం తెల్లగా తెలుస్తుందండి ఫ్రై అయినట్టు. మాడనీయకుండా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. మంచి స్మెల్ వస్తుందండి రవ్వ ఫ్రై అవ్వగా. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది మనకి. దీంట్లో వచ్చి మనం ఒక కప్పు రాగి పిండి వేసుకుందామండి. ఇది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వచ్చేసి మనం లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇది కొంచెం సేపు ఆరనిద్దామండి. ఆ లోపలది మనం కడాయిలో వచ్చేసి బెల్లం వేసుకొని, పాకం అంతా అవసరం లేదండి. జస్ట్ మనకి బెల్లం కరిగితేనే సరిపోతుంది. మనం ఒక కప్పు రాగి పిండి, పావు కప్ వచ్చేసి రవ్వ తీసుకున్నామండి. దానికి మనం హాఫ్ కప్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్‌నెస్. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం అవసరం లేదు. దీన్ని మనం ఈ రాగి పిండికి యాడ్ చేసేసుకుందాం. కరిగిందండి బెల్లం. మనం తీసుకున్న రవ వచ్చేసి పెద్ద కప్‌తో చెప్పాలంటే పావు కప్పు ఉంటుందండి కరెక్ట్‌గా. ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు రవ్వ తీసుకున్నామనమాట. చూడండి వేసిన తర్వాత మనకి పాకం సరిపోదు. మనం వేసి కలిపేసుకున్నాము. ఇక్కడొచ్చేసి మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నామండి థిక్‌గా. ఒక కప్ అనమాట కరెక్ట్‌గా ఇది. ముప్పావు కప్పు చిన్న కొబ్బరి చిప్ప కనుక మీరు తీసుకున్నారంటే కరెక్ట్‌గా మనకి ఒక కప్పు పాలొచ్చేస్తాయండి. ఈ కప్పు పాలు వేసేసి మంచిగా కలిపేసుకుందాము రాగి పిండిని. కరెక్ట్‌గా సరిపోతుందండి మనకి క్వాంటిటీ అనేది కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. ఎందుకంటే మనకి రవ్వ నానాలండి ఇంకాను. దీంట్లో వచ్చి మనం తురిమి పెట్టుకున్న ఒక 2 స్పూన్లు ఫ్రెష్ కోకోనట్ వేసుకుందామండి పచ్చి కొబ్బరి. వేసేసి మనకి ఇది నానాలండి. ఒక 15 నిమిషాల పాటు మనం దీన్ని నానపెట్టుకుందాము. ఒక 2 యాలక్కాయలు దంచి వేశానండి. వేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకుందామండి. ఆలోపు మనకి రవ్వ మంచిగా నానుతుందనమాట. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలి. కరెక్ట్‌గానే ఉంది కన్సిస్టెన్సీ. పలుచగా ఉంది అనుకోవద్దు. దీంట్లో వచ్చేసి మనం క్యాష్యూ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. వాటిని హాఫ్ వేసుకుందాము. హాఫ్ వచ్చేసి పైన టాపింగ్ లాగా యూజ్ చేసుకుందామండి. వంట సోడా వచ్చి ఒక 2 పించ్ వేసుకున్నాము. అంతేనండి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో చిన్న చిన్న గిన్నెలు లేదంటే మౌల్స్ మీ దగ్గర ఏది ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోండి. దాన్ని మనం నెయ్యి అప్లై చేసుకుందామండి. గ్లాస్ ఉన్న ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చండి.
దీంట్లో పైన క్వాంటిటీ వచ్చేసి ఫుల్‌గా పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుందాము. వేసేసి పైన టాపింగ్ వేసుకుందామండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును, ఎండు కొబ్బరి పలుకులు ఉన్నాయి కదా! అవి వేసేసుకొని పైన కొంచెం తురిమిన ఫ్రెష్ కోకోనట్ ఉంది కదా! పచ్చి కొబ్బరి అది వేసుకుందాము. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైమ్‌లో తినటానికి చాలా బావుంటుందనమాట. ఎక్కువ స్వీట్‌నెస్ లేకుండా చాలా మైల్డ్ స్వీట్‌నెస్‌తో చాలా బావుంటుందనమాట. దీన్ని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసేసి మనం ఇడ్లీ ప్లేట్‌లో పెట్టేసుకున్నామండి. కరెక్ట్‌గా ఒక 7-8 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్‌లో. చూడండి. టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూపెడుతున్నాను. అతుక్కోలేదనమాట. ఉడికేసింది. తీయగానే డీమౌల్డ్ చేయొద్దండి. కొంచెం సేపు ఆరిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆ తర్వాత డీమౌల్డ్ చేసుకుందాము. చూడండి చాకు పెట్టి కూడా తీసుకోవచ్చు. లేదంటే స్పూన్‌తో ఎలాగైనా గానీ మనం డీమౌల్డ్ చేసుకోవచ్చనమాట. చూడండి వచ్చేసింది కదా! చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం కొబ్బరి పాలు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బావుంటుంది టేస్ట్. పిల్లలకి కూడా ఒక హెల్తీ రెసిపీ అనమాట. చూడండి ఎంత సూపర్‌గా ఉడికిందో. మనం పచ్చి కొబ్బరి అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి ఒకే ఒక్కటి నేను చిన్న గ్లాస్‌లో వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.